హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా క్రాఫ్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ముందుగా కాటన్ బాక్స్ తీసుకోండి. బాక్స్ ఉన్న బాక్స్ తీసుకోండి. బాక్స్ లేకుండా పీసెస్గా కట్ చేసి ఉంటే దాన్ని ఒక బాక్స్ లాగా మీరు చేసుకోండి. ఇక్కడ నేను చేసుకుంటున్నాను కదా, అలా చేసుకోండి. ఇక్కడ నేను 25x30 సెంటీమీటర్స్ లాగా తీసుకొని వీటిని స్టిక్ చేసుకొని వీటికి ఒక వైట్ పేపర్ని స్టిక్ చేశాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత దీనికి నేను పింక్ కలర్ చార్ట్ని దీనికి స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా రోల్ చేసుకోండి. ఇలా మీరు స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా తీసుకోండి. పెన్సిల్తో డ్రా చేసి కట్ చేసుకోండి. ఇవి టోటల్గా 8 పీసెస్ తీసుకోండి. ఇవి 2, అవి 8. తర్వాత ఇలా రెండింటిని స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకొని వీటికి చాట్ వేసుకోండి. మొత్తంగా 4 తీసుకోవాలి. 4 తీసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా చేసి పెట్టుకున్న బాక్స్కి స్టిక్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోండి. ఇవి ఉన్నాయి కదా, వీటికి బ్లూ కలర్ చాట్ వేసుకున్నాను నేను. బ్లూ కలర్ చాట్ వేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మొబైల్ ఫోన్స్ మనకి బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా నేను చాట్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, మొబైల్ బాక్సెస్, వాటిని ఇక్కడ నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ వీటిపైకి ఇంకొక పీస్ని తీసుకొని చాట్ వేసుకొని ఇలా పెట్టుకోండి. స్టిక్ చేసుకోండి, లేదంటే ఇలా నార్మల్గా పెట్టేసుకోండి. నేనైతే స్టిక్ చేసుకోలేదు, నార్మల్గా పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ డోర్స్ చేసుకోవడానికి నేను ఒక పీస్ని తీసుకొని ఇక్కడ ఈ షేప్లో నేను కట్ చేసుకున్నాను. మిడిల్లో నార్మల్గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఏదన్నా మీరు షేప్ పెట్టుకోవాలనుకుంటే కూడా షేప్ పెట్టుకోవచ్చు. మీరు ఒక డోర్ పెట్టుకోవాలనుకుంటే ఒకటే చేసుకోవచ్చు, 2 పెట్టుకోవాలంటే 2 చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాను. ఇవి తీసుకొని వాటికి చాట్ వేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు మన ముందు చేసుకున్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్కి కూడా నేను చాట్ వేసుకున్నాను. ఈ డోర్స్కి కూడా నేను స్టిక్ చేశాను, రెండింటికి స్టిక్ చేసుకున్నాను. సో ఫైనల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో మీరు గమ్ అప్లై చేసుకొని దీన్ని స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా చేసుకున్న బాక్స్కి ఇలా సైడ్కి స్టిక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోండి. 2 వైపులా స్టిక్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఒక థ్రెడ్ తీసుకొని హోల్ చేసుకొని ఆ థ్రెడ్ని అందులోకి పెట్టండి. బ్యాక్ సైడ్ ముడి వేసుకోండి, లేదంటే స్టిక్ చేసుకోండి. ఇలా రెండింటిని బ్యాక్ సైడ్ తీసుకొని దాన్ని ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటివి ఏమైనా పూసలు కానీ ఏమైనా ఉంటే కనుక ఇలా గ్లూ పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర మీరు స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇందాక మనం థ్రెడ్ పెట్టుకున్నాం కదా, థ్రెడ్ దగ్గర కూడా ఇలా ఇంకొకటి పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ముందు తీసుకున్నాం కదా మనం ఫోన్ బాక్సెస్, ఆ బాక్సెస్ని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత వీటిని గ్లూతో ఇక్కడ స్టిక్ చేసుకోండి. గ్లూ పెట్టుకొని
ఇలా స్టిక్ చేసుకోండి. ముందు చూపించాను కదా దీన్ని ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్టాండ్స్ని కూడా ఇక్కడ పెట్టుకోండి. ఇలా రెండింటిని పెట్టుకోండి, క్లోజ్ చేసుకోండి. అంతే, ఇది రెడీ అయిపోయింది. చిన్న కబోర్డ్ బాక్స్ రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను బ్యాంగిల్స్ అన్నీ పెట్టి చూపిస్తాను. 2 స్టాండ్స్కి బ్యాంగిల్స్ వేస్తున్నా. ఇలా వేసి పెట్టుకుంటున్నా. చూడండి, ఇవేం పడిపోదు, స్టాండర్డ్గానే ఉంటుంది. చూడండి, ఇలా పెట్టుకున్నా. చూడండి, ఏం పడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. మొబైల్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇందులో నేను క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవి వేస్తున్నాను. చూడండి, ఇంకొక దాంట్లో ఇయర్ రింగ్స్, చైన్స్ వేసుకున్నాను. స్టిక్కర్స్ అన్నీ ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కదా. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. చూడండి, బాగుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to my channel Monica Crafts. Thanks for watching. Bye bye.